మానవుని యొక్క శ్రేష్టత: 1 శ్రద్ధ అనగా సద్భావనలు, 2 ప్రజ్ఞ అంటే జ్ఞానం, 3 నిష్ఠ అంటే సత్కర్మ. ఈ మూడింటిపైన ఆధారపడి ఉన్నాయి. ఈ 3 జీవితంలో పెరిగినవనుకో సుఖాలు, తరిగితే దుఃఖాలు సంభవిస్తూ ఉంటాయి. ఈనాటి మానవుల అంతరంగాలు పరిశుద్ధంగా లేవు. అందుకే ఎటు చూసినా విపత్తులు, క్లేశాలు తాండవిస్తున్నాయి. వ్యక్తిత్వం అంటే శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠల సమన్వయం. అంతరంగం నుండి ప్రస్ఫుటితమయ్యే ఆదర్శాల పట్ల ప్రేమయే శ్రద్ధ. ఈ గంగోత్రి ద్వారా ప్రవహించే పవిత్రధారలే సజ్ఞానం. సత్కర్మతో కలిసి పతితపావని గంగ యొక్క రూపాన్ని ధరిస్తోంది. ఈ 3 కలిసి వికసించినప్పుడే మానవుడు మహామానవుడు అవుతాడు. ఈ కలయికలో పతనం సంభవిస్తే నికృష్ట జీవితం గడపక తప్పదు. మానవుడు తన వైభవానికి కారణం పురుషార్థం, బుద్ధిబలం, డబ్బు, కీర్తి వగైరాలే అని భావిస్తూ ఉంటాడు. కానీ ఇది పూర్తిగా మిథ్య. వ్యక్తిత్వం యొక్క నిర్ధారణ అంతఃకరణ మాత్రమే నిర్ణయిస్తుంది. మనస్సు, శరీరం స్వామి భక్తులైన సేవకుల్లాగా అంతఃకరణ యొక్క ఆజ్ఞాపాలనకు ఎదురు చూస్తూ ఉంటాయి.